ఇప్పుడు ప్రస్తుతం 'ప్రభాస్' స్పీడ్ చూస్తే అంతా ఇంత గాదు. అట్లా దూసుకుపోతున్నానే చెప్పుకోవాలి. ఎందుకంటే 'ప్రభాస్' వరుస సినిమాలతోటి సక్సెస్‌ని ఒకదానికొకటి, ఒకదానికొకటి అన్నట్టుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ సక్సెస్ రేట్‌ని పెంచుకుంటూ పోతుండు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొన్నొచ్చిన 'సలార్' మూవీ తోటి, ఆ తర్వాత వచ్చిన 'కల్కి 2898' సినిమాతోటి మంచి సక్సెస్‌ని అందుకున్నాడు. ఆ తర్వాత 1000 కోట్ల క్లబ్‌లో నుంచి ఇంకాస్త ఇంకో మెట్టు కూడా ఎక్కిండని చెప్పుకోవచ్చు. 1000 కోట్ల వసూలు ఈ తరహా సినిమాలో వచ్చిందంటే మామూలు విషయం కూడా కాదని కూడా చెప్పుకోవచ్చు. అయితే 'ప్రభాస్' సినిమాలు అనంగానే ప్రతి ఒక్కరు ఎగబడే చూస్తారు. 'ప్రభాస్' ఫ్యాన్స్‌లో ఇక లేడీ ఫ్యాన్సే వేరయ్య అని చెప్పుకోవచ్చనమాట. అయితే ఇప్పటికీ కూడా ఆ సినిమా అనేది నడుస్తుంది. డీసెంట్ టాక్‌తో మంచి కలెక్షన్స్‌తో సాగిపోతుందనమాట. ఇక 'కల్కి 2898' సినిమా తర్వాత ప్రేక్షకులు ఇక అందరూ ముగ్ధులైపోయారు మన 'ప్రభాస్' యాక్టింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 'ప్రభాస్' సినిమాలతో దూసుకెళ్తున్న సమయంలో ఇంకో సినిమా కూడా రాబోతుంది. అదేనండి మన మారుతి దర్శకత్వంలో రాబోయే 'రాజాసాబ్' సినిమా అన్నమాట. ఈ సినిమా అయితే ఇప్పుడు షూటింగ్ తరహాలో మంచి దూకుడు మీదనే ఉందని చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఉండబోతున్నట్లు మూవీ టీమ్ కూడా చెప్తున్నారు. ఇక ఆ సినిమా రిలీజ్ అయిందంటే మన 'ప్రభాస్' ఇంకో మెట్టు ఎక్కినట్టే అని చెప్పుకోవచ్చు. సక్సెస్ రేట్‌కి ఇంత దగ్గరలో ఉన్న 'ప్రభాస్‌కి' ఇంకా పెద్ద ఛాలెంజ్‌లే ఉన్నాయన్నమాట. అదేనండి మన 'సలార్ 2' ఇంకా 'కల్కి 2898 సినిమాకు కూడా ఈ 2 ఎప్పుడు సెట్స్ మీదకొస్తాయో అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పుకోవచ్చు. అయితే గీ సినిమాలు ఉండంగానే మన 'సందీప్ వంగ' సినిమా గూడా ఉంది. ఆయన దర్శకత్వంలో రాబోయే సినిమా 'స్పిరిట్' అన్నమాట. ఇది మంచి ఫైటింగ్ బ్యాక్ డ్రాప్‌లో కనిపించబోతుంది. ఇక వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఇందులో మనకి 'ప్రభాస్‌ని' చూపించబోతున్నారనమాట. ఆ తర్వాత ఇక వేరే డైరెక్టర్ గూడా ఉండు. వరుస క్రమంలోనే కనిపిస్తుండనమాట. అదేనండి మన 'హను రాఘవపూడి'. ఈయన డైరెక్షన్‌లో గూడా ఒక సినిమా గూడా రాబోతుంది. అది గూడా మన 'ప్రభాస్‌ది'. ఇందులో గూడా మంచి సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతుందంట. ఈ సినిమాకి 'ఫౌజీ' అనే పేరు గూడా పెట్టిర్రు. ఈ సినిమాలో గూడా 'ప్రభాస్' లుక్స్ కాస్త 'స్పిరిట్' లుక్స్ కాస్త ఈ 2 గూడా సమానంగా కనిపిస్తాయంట. ఇక ఈ 2 గూడా ఒక సోల్జరు, ఒక పోలీస్ ఆఫీసరు కథాంశంలో రాబోతున్నాయి కాబట్టి 2 గూడా బాడీ ఫిట్‌నెస్ తోటి, మంచి కటౌట్ తోటి కనిపియాలి. ఇక దీనికోసం అని ఒక మంచి డైటు, ఇంక ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలి 'ప్రభాస్.' ఇక ఈ 2 సినిమాల కోసం అని చెప్పి 2 ఒక మంచి ఫైటింగ్ కాంపిటీషన్‌లో రాబోతున్నాయి కాబట్టి ఈ లుక్స్ పరంగా అయితే ఓకే అని కూడా చెప్పుకోవచ్చు. ఇక కొన్ని రోజుల్లోనే 'కల్కి 2898' సినిమా కోసం అని చెప్పేసి సెట్స్ మీదకి ఈ 2 సినిమాని కూడా ప్రదర్శించడానికి దర్శకుడు ముందంజలోనే ఉన్నాడు. ఇక 'సలార్ 2' విషయానికైతే ఇప్పటి వరకు ఒక నిర్ణయం అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ కూడా 'ప్రభాస్' ఎక్కడ కూడా అలసిపోకుండా ప్రతి సినిమాని జాయ్‌గా చేసుకుంటూ పోతుండు. ఇక 'ప్రభాస్' స్టామినాకి హ్యాండ్సమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అంత మంచిగా చూపిస్తుండు సినిమాలో తన టాలెంట్ అనేది. ఇక ఈ సినిమాలన్నీ కూడా ఈ వరుసలో రాబోతున్నాయి కాబట్టి కాస్త టైం ఎక్కువనే పట్టేటట్టుగా ఉంది. ఈ ఏడాది చూసుకుంటే ఇక 'కల్కి 2898' ఏడీ సినిమా కోసమని కాస్త కష్టం ఎక్కువయ్యి లేట్ అవ్వేసరికి ఈ ఏడాదికి ఒక్క సినిమానే వచ్చింది. ఇక నెక్స్ట్ సంవత్సరానికి వచ్చేసరికి కనీసం 2 సినిమాలైనా 'ప్రభాస్' అందిస్తాడని చెప్పి ఇక ఫ్యాన్స్‌కి మంచిగా పండగే అని కూడా చెప్తున్నాడనమాట. చూడాలి మరి 'ప్రభాస్' దూకుడు ఏ లెవెల్‌లో పోతదో, ఇంకా 'రాజాసాబ్' హిట్ ఏ రేంజ్‌కి పోతదో చూద్దామా మరి? అయితే మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది దాన్ని కూడా నొక్కేయండి.